సుప్రీంకోర్టు తీర్పు విషయానికి వద్దాం. సో ఎస్సీ కమ్యూనిటీ చెందిన వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకుంటే మాత్రం ఇక ఎస్సీ హోదా అనేది వర్తించదు అనేది సుప్రీంకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. గతంలో కూడా మనకు రాజ్యాంగాల్లో చట్టంలో కూడా రాసింది. ఇప్పుడు ఈ తీర్పై ఇప్పుడు దేశంలో పెద్ద చర్చ జరుగుతుంది. ఎస్సీల్లో చాలా మంది కూడా ఒక అభ్యంతరాలు, ఒక భయభ్రాంతులు, మేము రిజర్వేషన్లకు దూరం అవుతున్న ఒక భయం కూడా కల్పిస్తుంది. ఏం చెప్తారు ఈ తీర్పై? ఒకటి సుప్రీం అంటే అత్యున్నతమైనది అని అర్థం. దానికంటే వేరే లేదు ఇక. లేదు, భారతదేశంలో లేదు. మళ్ళీ పోతే నువ్వు ఐక్యరాజ్య సమితి ద్వారా పోవాల్సిందే. అదొక అభిప్రాయాన్ని చెప్పినప్పుడు రెండు రకాలుగా చూడాలి. అది సమస్యను ప్రతిబింబిస్తుందా, సమస్యను సృష్టిస్తుందా? ఇప్పుడు అది సమస్యను సృష్టించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులే బయటకు వచ్చి అక్కడ జరిగే లోటుపాట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ చర్చ కూడా జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో అనేక విషయాల మీద తీర్పునిస్తుంది. కారంచేడులో జరిగిన నారాయణ హోమానికి సాక్ష్యాలు లేవు, ఆడ ఎవరు చంపిరో తెలియదు అని కొట్టేసింది. మరి సచిన శవాలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవు? అంత కొట్టేసినంత మాత్రాన సంఘటన జరగనట్ట, ఎవరు చంపకుండా వాళ్ళంతటా వాళ్ళే పొడుచుకొని చచ్చినట్ట కదా. కాబట్టి చట్టానికి సాక్ష్య ఆధారమే కావాలి తప్ప, చట్ట రూల్స్ అండ్ రెగ్యులేషన్సే కావాలి తప్ప మిగతా దానికి పట్టవు. కాబట్టి ఇక్కడ ప్రజల్లో కుల వివక్ష ఉంది. ఆ పేరుతో అవమానము, అంటరానితనము, బాధలు ఉన్నాయి. ఇద్దరు వేరు వేరు మనుషులు ఆ కులం పేరుతో దూషిస్తున్నారు, బాధ పెడుతున్నారు. కారంచేడులో, చుండూరులో జరిగిన ఆ దారుణాల ప్రతిరూపంగా జరిగిన పోరాటం ద్వారానే ఈ చట్టాలు వచ్చాయి కదా. ఎంతో మంది అవమాన పడ్డ వాళ్ళు, నాయకులు ఉద్యమిస్తే ఆ చట్టాలు వచ్చినాయి. ఆ చట్ట సాధనలో కత్తి పద్మారావు గారి నుంచి మొదలుకుంటే మందకృష్ణన్న వరకు, గద్దరన్న నుంచి మొదలుకుంటే బొజ్జ తారకం వరకు ఎంతో మంది ఉన్నారా లేదా? ఒకరు ఇద్దరని కాదు, మనం 4 పేర్లు చెప్పుకుంటే వీలే కాదు, ఎంతో మంది పోరాటం చేశారు. కాబట్టి ఆ చట్టం రావాల్సిన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోతే ఆ చట్టం తీసేయచ్చు. పోలియో పూర్తిగా అంతమైందన్నాక పోలియో చుక్కలు వేయడం బంద్ చేస్తారు. అక్కడక్కడ 1-2 కేసులు అయినా కూడా మళ్ళీ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అందరికి పోలియో చుక్కలు వేస్తారు కదా. ఇక లేదు, మా ఊర్లో లేదు పోలియో ఎవరికి లేదు, పోలియో చుక్కలు వేయకన్నా ఎందుకంటలేరు? ఎక్కడో ఒక చోట ఉన్నా అందరికి పోలియో చుక్కలు వేస్తున్నారు. ఎక్కడో ఒక రూపంలో ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది కాబట్టి ఆ చట్టం వచ్చింది. ఆ చట్టంని మనం అర్థం చేసుకొని దాని అవసరం లేని వాతావరణం కల్పించి, ఆ చట్టం ఉన్న పని దాని అవసరం లేని వాతావరణం ఏర్పాటు చేస్తే సరిపోతుంది. కానీ అతను ఒక వ్యక్తి తిట్టాడు, ఒక వ్యక్తి బాధపడ్డాడు, కేసు పెట్టాడు. ఇప్పుడు ఈ వ్యక్తి తిట్టింది నిజమా కాదా, బాధ పెట్టింది నిజమా కాదా అనేది చర్చ జరగాలి. కానీ ఇతను ఎస్సీ కాదు అంటే అసలు మరి ఎస్సీ కాకపోతే తిట్టవచ్చునా? మరి ఆయన క్రైస్తవులకు వెళ్తే ఓ క్రైస్తవుడా అని తిట్టిండా, ఓ దళితుడా అని తిట్టిండా? ఇది కదా చర్చ. ఇప్పుడు మన ఇద్దరం లొల్లి పెట్టుకుంటే తిట్టుకుంటే నేను చేసిన నేరం ఏందనే దాని గురించి చర్చ జరగాలి. ఇది కాకుండా నువ్వు నన్ను తిట్టినావు, నీ మీద కేసు పెట్టినా, ఇప్పుడు నువ్వు నా కేసు మీద పక్కకు పెట్టి నేనే క్రిస్టియన్ని, నేనేదో ధర్మాన్ని పాటిస్తా అంటే ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు మొన్న వెళ్ళి రంజాన్కు విందు ఇచ్చిండు, టోప్ పెట్టుకున్నాడు, ఫోటో దిగాడు. ఆయన ముస్లిమేనా? కాదు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి బొట్టు పెట్టుకొని పూజ చేసి కంకణం కట్టుకున్నాడు, ప్రసాదం కూడా తింటాడు. ఆయన హిందూ అయిపోయిందా? లేదు. ఆయన హిందూ కాకపోయా, ఆయన ముస్లిం కాకపోయా, నువ్వు పిలిచినా నేను చర్చికి వచ్చినా తిన్నా. కాబట్టి ఒక వ్యక్తి తనకు నచ్చిన ధర్మాన్ని గౌరవించవచ్చు, పాటించవచ్చు, పూజించవచ్చు, మొక్కొచ్చు. కానీ ఆయన ఏ కులంలో పుట్టాడు, అతని ఐడెంటిటీని దేని ఆధారంగా గుర్తిస్తున్నారు అనేది పాయింట్. ప్రజల్లో దానికి ఉన్న విలువ ఏంటి, వివక్ష ఏంటిది అనేది ప్రధాన అంశం కావాలి. కాబట్టి క్రైస్తవంలోకి పోతే వివక్ష పోయిందనుకో, ఆయన వివక్ష పోయినాక ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఆయన వాడుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది? కొంచెం కామన్ సెన్స్ ఆలోచిస్తే ఆయన ఆ చట్టాన్ని వాడుతున్నాడంటే ఏమని అర్థం? ఇంకా ఉందన్నట్టే. ఇప్పుడు నా దగ్గర తుపాకి ఉన్నాక నేను కత్తి ఎందుకు పట్టుకుంటా? నేను కత్తి పట్టుకున్నా అంటే అర్థమైంది నాకు తుపాకి కాల్చడం అన్న రాకపోవాలి, నా దగ్గర తుపాకి లేనని లేదని అప్డేటెడ్ ఉన్నాక కదా. కాబట్టి ఇప్పుడు ఒక లేని సమస్యని ఉన్న సమస్యగా మార్చేశారు. అయినా నేను అంటాను, ఎస్సీలకి 19 ఉద్యోగాలు రిజర్వ్డ్ అయ్యాయండి, ఏబిసిడీలకు పనిచేశారండి. నువ్వు నేను ఇద్దరం ఎస్సీలమే, ఒక ఉద్యోగం కోసం పోటీ పడ్డాము, నీకు ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. అప్పుడు నాకు ఇవ్వలేదు, మరి నేను నిజంగా దళితుడిని, నేను ఎస్సీ మాదిగ బిడ్డని, మాల బిడ్డని, సబ్ క్యాస్ట్ లో రకరకాల కులం నాది, ఈ సోదరుడు కూడా ఎస్సీ రిజర్వేషనే, కానీ వీడు ఎస్సీ కాదు అని నేను కదా నీ మీద కేసు పెట్టాలి, నేను కదా నీ మీద ఫైట్ చేయాలి. దళితుల్లో ఎస్సీల్లో ఎవరైతే క్రిస్టియన్ గారో, క్రిస్టియన్ గాని దళితులు అయ్యా వాళ్ళు క్రైస్తవులు,
వాళ్ళకు బీసీసీలో ఉద్యోగాలు ఇవ్వండి, అవును ఎస్సీలో మాకు ఇవ్వండి అని వీళ్ళు ఫైట్ చేయాలి. వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవాలి. వాళ్ళ కుల పెద్దలు లేదా న్యాయ కోవిదులు, అందులో ఉన్నటువంటి బుద్ధిజీవులు, కామన్ పీపుల్ డిస్కస్ చేసుకుంటారు కదా. వాటి గురించి బ్రాహ్మణ సోదరులకు ఏం అవసరము, బీసీ సోదరులకు ఏం అవసరము, అది వాళ్ళ ఇంటి పంచాయతీ కదా. ఏబిసిడి వర్గీకరణ పంచాయతీ అయిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు. నీకేం అవసరం, నాకేం అవసరం, అసలు అవసరం లేని ముచ్చట్లు డిస్కస్ చేస్తున్నామని అర్థం కదా. నీకేమైతుంది, వాళ్ళకి 19 ఉద్యోగాలు డిసైడ్ అయినాయి, వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు అరే వీనికి ఏ వివక్ష లేదురా, వీడు స్థిరపడ్డాడు, నేను స్థిరపడలేదు, నేను బాగా అవమానం వివక్ష ఎదుర్కొంటున్నా, మావోడిగా మతం ధర్మం అంటే వాడు నచ్చిన యేసు ప్రభు నమ్మగానే వీని వివక్ష పోయిందని మేము అనుకున్నప్పుడు, అరే నీకు వివక్ష లేదు కదా, నీకెందుకు రిజర్వేషన్ అని మేము అనుకుంటాం. నువ్వు వదులుకుంటావు కావచ్చు. ఈ చర్చను ఇట్లా కాకుండా అందరికి రుద్దుతూ, రిజర్వేషన్ల మీద మాట్లాడుతూ, తర్వాత ధర్మంకి దీనికి ముడిపెడుతూ, బ్రాహ్మణ సోదరులని దీనిలో ఊసిగొల్పి మాట్లాడిస్తూ, అందరి సమస్యగా చూపిస్తూ దీన్ని డైవర్ట్ చేసే ఒక పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో మందకృష్ణ మాదిగ గారు 2 ప్రెస్ మీట్లు పెట్టారు. ఒకటి ఇక్కడ హైదరాబాద్ లో, తాజాగా ఏపీలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా కుల వ్యవస్థకు కారణం బ్రాహ్మణులే. ఒకప్పుడు అఖండ భారత్ ఉండేది, అఖండ భారత్ కూడా ఈరోజు చిన్నగా అవడానికి కూడా కారణం కుల వ్యవస్థనే. ఆ కులాలను కూడా ఇట్లా విభజించింది కూడా బ్రాహ్మణులే. ఈ కుల వ్యవస్థ రద్దు కావాలి, కుల వ్యవస్థ రద్దు అయితేనే మొత్తం కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది, దీనికి దళితులు సిద్ధంగా ఉన్నారని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం చెప్తారు? ఇది 1920లో జరగాల్సిన పోరాటం, 100 ఏళ్ల క్రితం మొదలైన పోరాటం ఇది. కుల నిర్మూలనని బాబాసాహెబ్ అంబేద్కరే కోరుకున్నాడు. ఒక పుస్తకాన్ని రాసిన 1936లో. దాన్ని పోవడానికి మార్గాలను కూడా పుస్తకంలో వివరించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే తెలుసు కదా. చాలా మందికి ఈయన ఫోటో చూపించి ఎవరైనా అడిగిన దరిద్రులు కూడా ఉన్నారు. మొన్న కౌన్ బనేగా కరోడుపతిలో కూడా ఈయన ఎవరు అని అంటే తెలియదు అని సమాధానం వచ్చింది. కనీసం కాన్స్టిట్యూషన్ గురించి కూడా ఐడియా లేదు. అంటే మనం వాళ్ళకి ఐడియా లేదు అని నిందించడం కంటే, మన విద్యా వ్యవస్థలో మన దేశ పౌరులకు ఏ విషయాల మీద కనీస అవగాహన కలిగించాలనేటువంటి సోయి లేదు, మన పాలకులకు కూడా సోయి లేదు. కాబట్టి ప్రజల్ని నిందించాల్సిన అవసరం లేదు కదా. వ్యవస్థలో లోపం కూడా ఇప్పుడు ఉన్నది. కాబట్టి కృష్ణమాదిగ గారు కుల నిర్మూలన కోరుకుంటూ బాబాసాహెబ్ చూపిన మార్గంలో వెళ్తే మనం అభినందించి, ఎవరైతే కుల నిర్మూలన కోరుకుంటామో వాళ్ళందరం ఆయన వెనకాల నడిస్తే తప్పేముంది. అన్ని రోగాలకి కులమే కారణం. ఓ పథకం అమలు కాకపోవడానికి కులమే కారణం. ఎన్నికల్లో నీతి నిజాయితీ పరులు ఉండకపోవడం కులమే కారణం. అసమర్థులు పాలకులు కావడానికి కులమే కారణం. అసమానతల పరువు హత్యలకి కులమే కారణం. ఆత్మహత్యలకి కులమే కారణం. ఉపాధి కోల్పోవడానికి కులమే కారణం. వివక్షకి కులమే కారణం. గుడి దగ్గర జరిగే గొడవలకి నువ్వేడి కన్నా పో బ్రదర్, ఆడ కులం నీడై వెంటాడుతూనే ఉంది. ఈ దేశాన్ని ఎక్కిరిస్తూనే ఉంది. ఈ దేశ ప్రజలు వేరే ఏ దేశానికి పోయినా ఆడికి కూడా కులాన్ని తీసుకుపోతున్నారని, ఈ భారతీయులు మీ కులను మా దగ్గరికి తీసుకురావద్దని నిషేధిస్తూ చట్టాలు చేసిన దేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ దేశ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న కులాన్ని కంపల్సరీ పోగొట్టాలి. ఆ కులాల వారిగా డబ్బులు ఇవ్వడం కాదు, ఆ కులాల వారిగా మంత్రి పదవులు ఆ కులాల వారిగా విభజిస్తూ వాళ్ళకేదో బిస్కెట్లు వేసుడు కాదు. దాన్ని రద్దు చేసి పడాలి. అస్పృశ్యత అంటర్తనాన్ని రద్దు చేసినట్టుగానే కులం అవసరం లేకుండా ఈ సమాజాన్ని నడిపియాలి. కులం చెప్పాల్సిన అవసరం రావద్దు. కులం కారణంగా ప్రత్యేకంగా సౌకర్యాలు రాయితీలు ఇవ్వక్కర్లేదు. ఇది చేయాలంటే ముందు భూమిని జాతీయం చేయాలి, సంపదను సమానంగా పంచాలి, అందరికీ అన్ని రకాల అందుబాటులో ఉన్నాక. ఇప్పుడు నీ కులం వాళ్ళు అందరూ సపరేట్ స్కూల్ పెట్టుకొని నువ్వు ఇంగ్లీష్ మీడియం నడిపించి, నా కులం ఏమో ఆడ ఓ గురుకుల హాస్టల్లో పడేసి నాకు పోటీ పెడితే ఎట్లా? నీకు బండి ఇచ్చి నాకు సైకిల్ ఇచ్చి ఎవడు ఫస్ట్ వస్తే వాడే అంటే ఎట్లా? నీకు మంచి తిండి పెట్టి నాకు తిండి చక్కగా పెట్టక పరుగు పందెంలో ఎవడు గెలిస్తే వాడే గెలిచినట్టు అంటే ఎట్లా? పరుగు పందెం ఓకే, ఎవడు ఫస్ట్ వస్తే వాడే ఫస్ట్. కానీ దానికి ముందు నీకు అందిన కోచింగ్, నీకు అందిన ఫుడ్ సౌకర్యాలు నీకు నాకు తేడా లేదా? కాబట్టి దాన్ని సమానంగా ఇచ్చి కదా పోటీ పెట్టాలి. ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిండండి. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ విధి నిర్వహణలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిర్రా? డాక్టర్ సీట్లు 100 సీట్లు మెడికల్ కాలేజీలో ఉంటే రిజర్వేషన్ల వారిగా ఇచ్చిర్రు. ఆడ పరీక్ష రాసేటప్పుడైతే పైన కులం పేరు మతం పేరు అయితే రాయలే కదా, క్వశ్చన్కి ఆన్సర్ రాసిరు కదా. మరి ఫస్ట్ ఎంట్రన్స్ లో ర్యాంక్ టాప్ వచ్చిన ఆ టాప్ 10 మెంబర్సే రేపు ఆ మెడిసిన్ సీటు పొందిన తర్వాత టాప్ 10 ర్యాంకులలో వాళ్ళు ఉన్నారా? మరి ఒక్క బ్యాచ్ని కంపేర్ చేయండి.
ప్రతిభ గిదుబా తొక్క తోటకూర నువ్వు రిజర్వేషన్లో వచ్చినావా అని ఏడ్చే పిచ్చి వాళ్ళని అడగండి. అవును. మీ క్లాస్లో ఇతను ఓపెన్ కేటగిరీలో ఎంట్రన్స్ రాసి టాప్ ర్యాంకర్ అయ్యి కాలేజీలోకి వచ్చిండు. ఉమ్. ఆ 4.5 ఏళ్ళు వైద్యం చదివినాక మళ్ళీ టాప్ ర్యాంక్లో ఉన్నాడా? ఏదో చాలని పరిస్థితులలో బాబాసాహెబ్ రిజర్వేషన్తో కొంచెం తక్కువ మార్కులు వచ్చినా అందులో ఎక్కువ మార్కులు వచ్చాయి. ఎస్సీలో ఎక్కువ మార్కులు వచ్చినోనికి మెడిసిన్ సీట్ ఇచ్చారు. వాడు పరీక్షలో కూడా డల్ వచ్చిండా, వెనకనే వచ్చిండా? ఉమ్. రాలే కదా. పోనీ టాప్ కేటగిరీలో 50% ఓపెన్ కదా. ఈ 50% మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వస్తానయా? ఉత్తమ డాక్టర్ల అవార్డులు వస్తానయా? ఉత్తమ ఐఏఎస్ అవార్డులు వస్తానయా? లేదు కదా. ఓకే. ప్రదర్శనకి అవకాశానికి నువ్వు రిజర్వేషన్ కానీ సమాన తమ అవకాశాలు జ్ఞాన ఇస్తే, ప్రదర్శనకి ఉమ్, విజ్ఞాన ప్రదర్శనకి ఉమ్, చైతన్య ప్రదర్శనకి అది కాదు కదా. అక్కడ పనే గీటురాయి, జ్ఞానమే గీటురాయి కదా. అవకాశానికి మాత్రమే ఈ రిజర్వేషన్. కాబట్టి కులం పోవాలి అంటాం. వీడన్ని హాస్పిటల్ ఎవరి చేతులు ఉన్నాయి? కులాల మెడికల్ చేతిలో, కాలేజీలు ఎవరి చేతిలో ఉన్నాయి? అగ్ర కులాల చేతిలో ఉన్నాయి ఎక్కువగా. మొత్తం రియల్ ఎస్టేట్ భూములు ఎకరాలకు ఎకరాల అపార్ట్మెంట్లు ఎవరి చేతిలో ఉన్నాయి? ఉమ్. పెద్ద కులాల చేతిలో స్కూళ్ళు ఎక్కువ ఉన్నాయి. కాలేజీలు అన్ని ఎవరి చేతిలో ఉన్నాయి? ఉమ్. ఇప్పుడు ఇక ఏది లేదు అంటే ఎట్లా బ్రదర్? నీ ఇంటి నిండా సంపద ఏరి, నా ఇంటి నిండా కష్టాలు కన్నీళ్ళు ఏరి, ఇక ఇప్పుడు ఏది లేదని అంటే ఎట్లా? అవన్నీ ఎందుకు? సింగరేణి ప్రాంతంలో కార్మికులకు సమాన వేతనం, ఉమ్. ఉపాధ్యాయులు అన్ని కులాల వాళ్ళకి సమాన వేతనం, ఉమ్. ఎస్ఐలు అందరికీ సమాన వేతనం, ఎన్టీపీసీ లాంటి ప్రదేశాల్లో సమాన వేతనం, అపార్ట్మెంట్లు సమానంగా ఉంటాయి. సమానత్వం వచ్చిందా? సమానత్వం కనిపిస్తుందా? ఉమ్. లేదు కదా. వాళ్ళు కూడా వివక్ష ఎదుర్కొంటున్నారు కదా. నిజమా కాదా? కాబట్టి దీనికి సమాధానం లేదు. ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఓకే. ఆలోచించే మనసున్న చోట ఈ ప్రశ్నకు విలువ ఉంటుంది. సాధ్యమవుతుందా కుల నిర్మూలన అనేది? అరే ఎందుకు సాధ్యం కాదు బ్రదర్? తెలంగాణ సాధ్యం అనుకున్నారా? నవ్వీరు కదా. ఉమ్. 2 ఎంపీలు విజయశాంతి గారు, కేసీఆర్ గారు ఉంటే అవును. పార్లమెంట్లో 500 మంది పైచిలకు ఎంపీలు ఉంటే అవును. ఇద్దరు పోయి లింగులు ఇటుకొని మొత్తుకుంటే తెలంగాణ వస్తుంది అనుకున్నారా? రాలేదా? అవును.